మసలుతున్నట్టుగా ఉంది. గడగడ ధ్వనితో ఏదో రహస్యం నా చెవులో చెబుతున్నట్టుంది. ఏమిటిది? శ్మశానమా? అయ్యా అయ్యా మాట్లాడేమయ్యా. కళ్ళలో నీరు కారుస్తున్నాం ఏమిటయ్యా? చెప్పయ్యా చెప్పు. వచ్చుతుంది, కళ్ళంట నీరు వస్తుంది. ఈ ప్లేస్ లో జరిగిన ట్రాజెడీ మనస్సుకు వచ్చినట్లయినా గుండె కరిగి నీరై కన్నీరు వచ్చుతుంది. నిన్ను నిన్ను నన్ను ఆగిపోయావే చెప్పు. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూచినట్టుంది. లేదు, నువ్వెవరో నాకు తెలుసు. ఎవరు నువ్వు? నీ మాట నా మనస్సులో వినపడుతుంది. నీ గుండె నా గుండెతో కలిసి కొట్టుకుంటోంది. నువ్వెవరవు? నిన్ను చూస్తూ ఉంటే నా మనస్సు ఆనందంతో పొంగిపోతుంది. నేను నీలో కలిసిపోవాలని అనిపిస్తుంది. మీరిద్దరూ కలిసే జన్మించాలి బాబు. నేను సపరేట్ చేసినాను, ఇద్దరిని వేరు చేసినాను. మీ ఇద్దరిలో ప్రవహించేది ఒకటే రక్తం, రెండు దేహములు, ఒకటే ప్రాణం, రెండు గుండెలు, బట్ వన్ బీట్. డాడీ, నాకేమీ అర్థం కావటం. అయ్యా, నాకేం అర్థం కావటం లేదు. ఇతను 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 నీ తమ్ముడు రాజా. రాజా, మీ అన్న మాధవ్ సార్. అన్నయ్య, తమ్ముడు. మీ ఇద్దరిని మేము పెంచాము బాబు. మీ తల్లిదండ్రులు ఆ మట్టిలో కలిసిపోయారు. అయ్యా, అవును రాజా, ఈ రాజ్యాన్ని మీ తండ్రి పాలించేవారు. ఆ మహేంద్ర సింహుని గర్భవాసాన్ని మీరిద్దరూ లేక లేక జన్మించారు. మీ ఇద్దరి నామకరణ మహోత్సవం ఆనందంగా జరుపుకుంటూ ఉంటే మీ చిన్న అన్న వీరేంద్రుడు హఠాత్తుగా కోటలో ప్రవేశించి మీ తండ్రిని తల్లి గారిని ఘోరంగా హత్య చేశాడు. ఈ రాజభవనానికి నిప్పట్టించాడు. ఆ మంటలో మీ తల్లిదండ్రులు మసైపోయారు రాజా. చిన్న బిడ్డలైన మీ ఇద్దరిని చంపివేయాలని ట్రై చేసినాడు ఆ పాపాత్ముడు. కానీ వాడి కంటపడకుండా మీ ఇద్దరిని దాటించి మేము రహస్యంగా పెంచాం. ఈ ఘోరం మాకు తెలియనియకుండా ఇన్నాళ్ళు ఎందుకు దాచారు? అందుకు కారణం లేకపోలేదు బాబు. సమయం రాలేదు, ఇప్పుడు వచ్చింది. మీరు మీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. వారిని ఘోరంగా హత్య చేసిన ఆ వీరేంద్రుడి మీద పగ సాధించాలి. వెంజన్స్, ప్రతీకారం. మంటలలో మాడి మసి అయిపోయిన మీ తల్లిదండ్రుల ఆత్మలకు శాంతినివ్వాలి. ప్రత్యక్ష యముడై ప్రజల్ని పీడిస్తున్న ఆ వీరేంద్రుడిని పదభ్రష్టుని చేయాలి. న్యాయముగా మీకు చెందవలసిన రాజ్యమును మీరు తిరిగి సంపాదించవాలి. ఆ ఆశతోనే మీ ఇద్దరిని ప్రాణంలో ప్రాణంగా పెంచాం బాబు. తమ్ముడు, ఇది కంట తడిపెట్టే సమయం కాదు. మన భుజస్కంధాల మీద మహత్తర కార్యభారం ఉంది. జరిగింది మహాదారుణం. దానికి ప్రతీకారం చెయ్యాలి. ప్రతీకారం, అవును ప్రతీకారం. ఈ పవిత్రమైన భూమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ మట్టిలో బూడిదై కలిసిపోయిన మన తల్లిదండ్రుల ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. మమ్ము ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేసిన మీ ఇద్దరి మీద ఒట్టు పెట్టుకుంటున్నాం. ఆ రాక్షసుడు వీరేంద్రుడు చేసిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఈ క్షణంలోనే వెళ్ళి వాడిని ముక్కలు ముక్కలు చేస్తాడు. తమ్ముడు, నా కడుపు మండిపోతుంది. రాజా, రాజా,
కళ్ళప్పగించి చూస్తానే. శాశ్వతంగా నీ కళ్ళు మూయించడానికి వచ్చాను. నువ్వా? ఇక్కడికి వచ్చావా? అవును. ఏం కావాలి నీకు? ఏం కావాలా? నీ ప్రాణం. ప్రాణం కావాలి. ఏ ఆయుధంలో ఉనికిపో. ఓహో, కత్తి లేదనా? నేను చంపటం లేదు. నువ్వు చేసిన పాపాల ఫలితంగా నిన్ను తప్పుతుంది. తలుచుకో, నీ ఇష్టం ఇవన్నీ తలుచుకో. నన్ను చంపకు, చంపకు. తీర్చిగా ఉందా? కోపడకు తమ్ముడు. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు ఇది. ఎవరు మీరు? ఇద్దరు ఒకటే పోలిక. ఎవరు ఎవరు మీరు? తేరిపారసు చూడు, గుర్తించలా? గుర్తించలా చిన్నాన్న? చిన్నాన్న? వీడా మనకు చిన్నాన్న. అమ్మా నాన్నలను హత్య చేసి మంటల్లో తోసిన ఈ కిరాతకుణ్ణి నరికి పారేస్తారు. తొందరపడకు తమ్ముడు. ఆయన నేరం చేస్తే మనము నేరం చెయ్యాలి. ఎంత కిరాతకుడైనా మన తండ్రితో పుట్టినవాడు. అవునన్నా కాదన్నా మన పినతండ్రి. చిన్నాన్న, ఆనాడు మేమిరువురం మంటల్లో పడి మాడిపోయామనుకున్నావు కదూ. భగవంతుని దయ వల్ల బ్రతికాం. ఈనాడు నీ ఎదట నిలవగలిగాం. ఇదిగో, నువ్వేలే రాజ్యం మాది, నువ్వెక్కే సింహాసనం మాది, నీ చేతనున్న అధికారం మాది. మా హక్కుల్ని మేము కోరుతున్నాం. నీలో ఏమాత్రం నీతి, నిజాయితీ, న్యాయ దృష్టి ఉన్నా నిరూపించుకోవలసిన సమయం వచ్చింది. పశ్చాత్తాపంతో నీ పాపాలను క్షాళనం చేసుకో. మా తండ్రిలా మేము గౌరవిస్తాం, ఆదరిస్తాం. నీ పిచ్చితనం గాని మంచితనం ఏమిటో అర్థం చేసుకోలేని మృగాన్ని మాటలతో మార్చగలవా?